జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మౌనిక గారు నమస్తే అండి. నమస్తే. జై శ్రీరామ్. అయితే ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు మురళీ గారు చెప్పారు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 91లో పివి నరసింహారావు గారు ఉన్నటువంటి ఆయన హయాంలో తీసుకురావడం జరిగింది. ఇది ఒక కుట్రగానే మనం చూడొచ్చా? ఎందుకంటే ఇప్పుడు ఈ యాక్ట్ ఉండడం వలన సరే ఇక్కడ అయోధ్యలో రామాలయం అనేది అంత చాలా ఇంకా పాత హిస్టరీ ఉంది కాబట్టి దానికి ఇది అడ్డంకి కాలేదు. ఇప్పుడు కాశీలో కానీ లేదా మధురలో కానీ ఈ యాక్ట్ ఉండడం వల్ల ఏమైనా ఆటంకం? ఎందుకంటే ఇప్పటికే వారు ప్రకటించడం జరిగింది. దీన్ని ఉటంకిస్తూ ఈ యొక్క ఏఎస్ఐ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ని కోర్టులో సబ్మిట్ చేస్తాం. కోర్టు దీన్ని పరిగణలోకి తీసుకుంటుందా? తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు అడ్వకేట్ కూడా కాబట్టి మీరేం చెప్తారు? కోర్ట్ యూజువల్ గా ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 ఇది స్పెషల్ లా తీసుకొచ్చారనమాట. సో స్పెషల్ లా తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ ఫామ్ అయిన ఏ గవర్నమెంట్ కైనా కూడా ముందు వచ్చిన అంటే మన కాన్స్టిట్యూషన్ ని ఎవ్రీ నవ్ అండ్ దెన్ అమెండ్ చేసుకునే కెపాసిటీ ఆ ఫీజిబిలిటీ సెంట్రల్ గవర్నమెంట్ కి ఇస్తారు. ఎందుకంటే సుప్రీం కోర్ట్ డెమోక్రటికల్లీ మన కంట్రీ డెమోక్రటికల్లీ ఎలెక్టెడ్ పర్సన్ కి హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఇంకా సుప్రీం కోర్టు కంటే కూడా సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ కంటే కూడా ప్రైమ్ మినిస్టర్ కి ఎక్కువ అథారిటీ ఉంటుంది. బికాస్ హీ ఈస్ బీయింగ్ డెమోక్రటికల్లీ ఎలెక్టెడ్ బై ద పీపుల్ బికాస్ ఇట్స్ అ డెమోక్రటిక్ కంట్రీ. అండ్ ఇన్ దాట్ కాంటెక్స్ట్ 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అని దాన్ని రిపీట్ చేయడము, అమెండ్ చేయడము, లేదా దాన్ని తీసేసి మళ్ళీ యూనో మొత్తానికి దాన్ని తీసేసే యూనో రైట్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉంటాయి. అండ్ హ్యావింగ్ సెడ్ దట్ కోర్ట్ ఏం చూస్తుందంటే సాక్ష్యాల ఆధారాల బేసిస్ గా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ వర్షిప్ యాక్ట్ ని తీసుకురావడానికి వాళ్ళ కాంటెక్స్ట్ ఏంటి అంటే టు అపీజ్ ద మైనారిటీ. 1947 కి ముందు జిన్నా పాకిస్తాన్ సెపరేట్ చేయాలి, ముస్లిమ్స్ కి సెపరేట్ కంట్రీ అని అడిగినప్పుడు వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. మేము కొందరు ముస్లిమ్స్ ని పాకిస్తాన్ వెళ్ళిపోతాం, భారతదేశంలో ఉన్న లెఫ్ట్ ఓవర్ ముస్లిమ్స్ భారతదేశాన్ని ఇస్లామైజ్ చేయడానికి వాళ్ళు కమిటెడ్. సో ఇది వాళ్ళ కమిట్మెంట్. ఈ కమిట్మెంట్ లేకుండా ఈ కమిట్మెంట్ ని అండర్స్టాండ్ చేసుకుంది చాలా మంది హిందువులు. ఈ కమిట్మెంట్ ని అండర్స్టాండ్ చేసుకోలే. అప్పుడు వచ్చిన కొంతమంది సోషల్ గా ఎదిగిన లీడర్స్ ఈశ్వర్ అల్లా తేరోనామ్ అని చెప్పేసి మనల్ని ఇంకా కొంచెం డంబ్ గా తయారు చేయడంలో వాళ్ళు సక్సెస్ అయిండ్రు. దాన్ని అది రాంగ్ నేరేటివ్ అని చెప్పేసి చెప్పేంత స్ట్రాంగ్ లీడర్స్ లేకుండా ఉన్న లీడర్స్ వాయిసెస్ ని కూడా మనం సప్రెస్ చేయగలిగింది అన్నట్టు. అప్పుడు బ్రిటిష్ అలాంగ్ విత్ బ్రిటిష్ కి బూట్ లిక్కర్స్ కొందరు మన దగ్గర ఉన్న వాళ్ళు. ఈ కంటెక్స్ట్ లో ఏమైపోయిందంటే తర్వాత ఈ 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ని వాళ్ళని అపీల్ చేయడానికి, ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతాం అనుకొని వెళ్లకుండా ఇక్కడనే ఉన్నారు కాబట్టి గంపగుత్తుగా మేము కాంగ్రెస్ కి ఓటేస్తామని చెప్పేసి వాళ్ళ నుంచి ఒక వాళ్ళకున్న ఎకో సిస్టమ్ వల్ల వాళ్ళు కాంగ్రెస్ పార్టీని అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు. మేము మీకు ఓటేస్తాం, మీరు మైనారిటీ అపీజ్మెంట్ కింద ఇవి చేయాలి ఇవి చేయాలని ఎప్పటికప్పుడు ముస్లిం పర్సనల్ లా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ కాంగ్రెస్ కి పెడుతూ ఉంటే కాంగ్రెస్ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవుతుంది. మనకేమైపోయిందంటే మనకి ఎట్లాంటి ఎకో సిస్టమ్ ఉండేది కాదు కాబట్టి మనము ఈవెన్ అపోజిషన్ కి ఇంకొక పార్టీ కూడా ఉండేది కాదు. అప్పుడప్పుడే జనసంఘ్ మెల్లిగా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఆ లోపల అంతకు ముందు ఇంకా వేరే ఆప్షన్ మనకు లేదు. అండ్ ద లీడర్స్ హూ ఆర్ ఎలెక్టెడ్ 1947 ఎర్లీ 1947 ఆ టైంలో వాళ్ళందరూ మైనారిటీ అపీజ్మెంట్ కింద ఉన్నారు. మనం చూసినట్టయితే మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ కూడా నేను యాక్సిడెంటల్ గా ఒక హిందూని అని చెప్పుకుంటారు అన్నమాట. ఆయనకున్న మైనారిటీ అపీజ్మెంట్ పట్ల ఆయనకున్న ప్రేమ గాని, ఈవెన్ ప్రెసిడెంట్ ని కూడా మీరు అక్కడ సోమనాథ్ టెంపుల్ కి వెళ్ళొద్దు అని చెప్పడం గానీ, ఇదంతా కూడా మైనారిటీ అపీజ్మెంట్ లో ఒక ప్రాసెస్ అన్నమాట. ఈ ప్రాసెస్ ని వాళ్ళు కంటిన్యూ అవుతూ చాలా రోజుల వరకు వాళ్ళు హ్యాపీ ఫీల్ అయినరు మొత్తం ముస్లిం పర్సనల్ లా అండ్ ఆల్ దిస్ పీపుల్. ఎందుకు హ్యాపీ ఫీల్ అయిందంటే 1991 వర్షిప్ యాక్ట్ కూడా తీసుకొచ్చినామంటే మనం హిందువుల స్వాభిమానానికి ప్రతీక అయినటువంటి కృష్ణ మందిరం గాని, కాశీ గాని, అయోధ్య గాని ఇప్పుడు ఈ మూడు మా చేతుల్లోనే ఉంటాయి. ఇప్పుడు ఎట్లా అండి, ఇప్పుడు మీరు మా ఇంటికి వచ్చేసి
మా ఇల్లుని కబ్జా చేసారు అనుకోండి, మేము సైలెంట్ గా ఉన్నాం అనుకోండి, అట్లా సైలెంట్ గా సప్రెస్ చేసుకుంటూ వెళ్తే వన్ ఫైన్ డే యాక్సెప్ట్ చేసేస్తారా ఇది మీ ఇల్లే, మేము అదేలేండి ఇప్పుడు వెళ్ళిపోతాము, లేదా మీ కింద మేము స్లేవరీగా ఉండడము. ఇట్లా చేసే ప్రాసెస్ లో హిందువుల స్వాభిమానానికి ప్రతీక అయిన ఈ ఆలయాలను వాళ్ళకే అంటే ఎవరైతే ధ్వంసం చేసినో వాళ్ళకే ఇచ్చేయడం అనేది జరగడం అయినప్పుడు కొద్ది రోజుల్లో వీళ్ళు మర్చిపోతారు అనుకున్నాం. బట్ ది డింట్ ఎక్స్పెక్ట్ అద్వానీ లాంటి ఒక గొప్ప వ్యక్తి ఒక మూమెంట్ తీసుకొచ్చేసి ఆ మూమెంట్ తోని హిందువులందరినీ యునైట్ చేసి కుల ప్రాంత భాషకు అతీతంగా యునైట్ చేసి ఈ రోజు 500 సంవత్సరాల కింద జరిగిన అంటే 30 ఏళ్ల వాళ్ళ పోరాటంతో 500 సంవత్సరాల కింద కళను నెరవేర్చుకుంటారని ఊహించలేదు వాళ్ళప్పుడు. ఇదంతా నేచర్ సపోర్ట్ వల్ల మనం చేసుకోగలుగుతున్నాం. వీళ్ళు ఏం చేయడానికి ట్రై చేసిందంటే నేషన్ ని హిందుత్వం వైపు తీసుకెళ్ళాలి అని హిందూస్ ఫీల్ అయితే హిందుత్వాన్ని నేషన్ వైపు తీసుకురా అంటే నేషన్ లైఫ్ 1947 తర్వాత స్టార్ట్ అయితే హిందుత్వ లైఫ్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ హిస్టరీ ఉంది. ఈ సివిలైజేషన్ కి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది, వేల సంవత్సరాల ఒక డేటా ఉంది. ఆ డేటాని మొత్తం 1947 నుంచి యాడ్ చేయాలని చూస్తున్నారు. అప్పుడు ఏమైపోతుంది, అప్పటి వరకు ఈ 1947 నుంచి తీసుకొచ్చింది మొదలు పెట్టేసి 1991 లో వర్షిప్ యాక్ట్ కింద ముందటి అన్ని స్టేటస్ కోలో మెయింటైన్ చేయాలంటే ముస్లింని అపీస్మెంట్ చేయాలి. సో ఈ స్టేటస్ కో మెయింటైన్ చేసినప్పుడు స్వాభిమానాన్ని తొక్కేస్తున్నాం అనమాట. సో వాళ్ళు ఎప్పుడు రీక్లెయిమ్ చేయకుండా చేయడానికి చేసిన ఒక పెద్ద కుట్ర ఇది, ఒక పెద్ద కాన్స్పిరసీ. బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ఇప్పుడు ఇవన్నీ బయటకు వస్తున్నాయి, లేకపోతే అసలు అవి వచ్చేవి కాదు, అట్లా ఇది ఉండేదే కాదు. మన ఇప్పుడన్నా వెలుగులోకి వస్తున్నాయి, మనం సంతోషించాలి. రాష్ట్ర పునర్వైభవం ఇది నాట్ జస్ట్ హిందూ స్వాభిమాన పునర్వైభవం, ఇది రాష్ట్ర పునర్వైభవం వైపుకి వెళ్తుంది. ఇప్పుడు హిందువులందరినీ ఏకాత్మత, ఇందాక సార్ అన్నట్టు ఏకాత్మత మానవవాదంలోకి తీసుకొస్తూ తన స్వాభిమానాన్ని కాపాడుకునే ప్రక్రియను మోదీజీ వంటి గొప్ప వాళ్ళు తీసుకురావడం, మోదీజీ గారికి ఆ ఐడియాలజీ రావడానికి ఆర్ఎస్ఎస్ వంటి గొప్ప సంస్థ ఇచ్చిన సంస్కారాలు ఆయనలో ఉండడం వల్ల ఈ రోజు దేశానికి మన సంస్కృతికి, మన స్వాభిమానాన్ని, రాష్ట్ర పునర్వైభవాన్ని రెండింటిని కూడా తెచ్చుకునే ఒక గొప్ప అవకాశం జరిగింది. రైట్ మౌనిక గారు, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.